మానుకోటకు వస్తే ఒక రకమైన హుషారు వస్తుంది. ఎందుకంటే ఇది మామూలు గడ్డ కాదు. తెలంగాణ ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిరంజీవికి చుక్కలు చూపెట్టిన గడ్డ ఈ మానుకోట అనే విషయాన్ని ఎన్నడూ కూడా తెలంగాణ బిడ్డగా నేనైతే మర్చిపోను. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంగా ఇదే మానుకోట వేదికగా సమైక్యవాదులు ఎవరు వచ్చినా తరిమి కొట్టిన ఘనత ఈ జిల్లా గిరిజన బిడ్డలకే దక్కుతుందని చెప్పి కూడా నేను ఈరోజు మన ఉద్యమ నాయకుడే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా 4 ఏళ్లలోనే గడిచిన 70 సంవత్సరాల్లో జరగని కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, 70 ఏళ్లలో గత నాయకులు గత ప్రభుత్వాలు చేయని కార్యక్రమాలను 4 ఏళ్లలోనే ఈ రోజు చేసి బ్రహ్మాండంగా ముందుకు పోతున్న పరిస్థితిని కూడా మీరు గమనిస్తా ఉన్నారు. చరిత్రలో మహబూబాబాద్ ఏనాడు కూడా జిల్లా కేంద్రం అవుతుందని చెప్పి కూడా ఇక్కడి ప్రజలు ఊహించినారో లేదో నాకైతే తెలియదు. కానీ మరి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఈ రోజు మానుకోటను జిల్లా కేంద్రం చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు చెప్పడం జరిగింది. 2009లో, 2014లో, 2004లో 3 సందర్భాల్లో కూడా అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. గిరిజన తాండాలను పంచాయతీలు చేస్తామని చెప్పినారు. అవకాశం ఇస్తే పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సోదరులను పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఇచ్చిన మాట తప్పకుండా ఏ హామీనైతే 2014లో మన రాష్ట్రంలోని గిరిజన సోదరులకు ఇవ్వడం జరిగిందో, గిరిజన తాండాలను, కోయగూడాలను, ఆదివాసీ గూడాలను మొత్తంగా 2630 తాండాలను, గూడాలను పంచాయతీలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ రోజు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 గంటల కరెంటు ఈ రోజు వ్యవసాయానికి కూడా ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడనైతే కరెంటే ఉండదన్నారో ఈ రోజు పరిశ్రమలకు గాని, గృహాలకు గాని, ఇళ్లకు గాని, అదే రకంగా వ్యవసాయానికి గాని 24 గంటల కరెంట్ ఇస్తూ ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మంత్రులుగా పనిచేసిన మహానుభావులు ఆ రైతులేమో ఆగమాగమవుతున్నట. అగో సంక్రాంతి మొన్ననే వాయ కదా, గంగిరెద్దులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఆగమవుతున్నట మొత్తం. అంటే ఈ రోజు కేవలం సందర్భం కోసం వేషాలేసి, మారు వేషాలేసి, బహురూపులేషాలేసి ఈరోజు రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తే నమ్మేంత పిచ్చి వాళ్ళు కాదు తెలంగాణ రైతులు అని చెప్పి ఆ నాయకులు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.